బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పులలో అన్నదమ్ముల హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొత్త శ్రీరామమూర్తి, కొత్త హనుమంతు అనే ఇద్దరు సోదరులను గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. హనుమంతును గ్రామం మధ్యలో, శ్రీరామమూర్తిని అమ్మవారి గుడి సమీపంలో అత్యంత కిరాతకంగా హతమార్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చెబుతున్నారు. గ్రామంలోని ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరుగుతాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్, పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల్లో ఏ విధంగా అయితే అన్నదమ్ములని అత్యంత కిరాతకంగా హత్య చేశారో మనం చూస్తున్నాం శంకర్. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గ్రామంలో నెలకొన్న ఆధిపత్య పోరే ప్రధాన కారణం అంటున్నారు. దాని ప్రకారమే చూడొచ్చు అంటారా, లేదంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? పోలీసుల దర్యాప్తులు అసలు ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి అనుకోవచ్చు? రత్న, పల్నాడు జిల్లా మాచల్లో రాత్రి దారుణ హత్య జరిగింది. కొత్త శ్రీరామూర్తి, కొత్త హనుమంతరావు అనే ఇద్దరు అన్నదమ్ములను అతి కిరాతకంగా వేట కొడవలతో హత్య చేశారు దుండగులు. ఈ ఘటన దుర్గి మండలం మడిగొప్పల గ్రామంలో చోటు చేసుకుంది. అన్నను ఒక చోట, అదేవిధంగా సోదరును ఒక చోట కూడా పక్కాగా కాపు కాసి పథకం రచించి హత్య చేసినట్లు కూడా గ్రామంలో చర్చించుకుంటున్నారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఈ అడిగొప్పల గ్రామంలో టీడీపీకి సంబంధించినటువంటి వర్గాల నేపథ్యంలో వర్గపోరు, ఆధిపత్య పోరు జరుగుతుందని చెప్పి గతం నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కొత్త శ్రీరామూర్తి, అదేవిధంగా కొత్త హనుమంతుడు ఇద్దరు కూడా టీడీపీకి చెందిన కార్యకర్తలుగా చెప్తున్నారు. గ్రామంలో పట్టు కోసము ఒక వర్గం టీడీపీకి సంబంధించిన వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పి ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. అయితే గత కొంతకాలం క్రితం స్థానికంగా ఎమ్మెల్యే వద్ద కూడా ఈ పంచాయతీ జరిగినట్లు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించిన వర్గాల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగాయా, లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయని దాని మీద అయితే పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తా ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం నిందితులు పట్టుకోవడానికి ప్రత్యేకంగా బృందాలు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే గతం నుంచి కూడా మాచర్ల ప్రాంతంలో గొడ్లపాడు జంట హత్యల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ విధంగా మరోసారి హత్యలు జరగడం ఇప్పుడు గ్రామంలో కలకలం రేపింది. ప్రస్తుతం మాచర్ల జిల్లా ప్రాంత వాసులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రావాల్సింది. కేవలం వ్యక్తిగత కారణాలు, ఇతర కారణాలు ఏమన్నా, లేదంటే ఇది నిజంగానే టీడీపీకి సంబంధించిన వర్గపోరు హత్యలు అనేది పోలీసులు విచారణలో తేలాల్సి. ఏదేమైనప్పుడు కూడా ఈ దారుణ హత్యలతో పల్నాడు జిల్లా మరోసారి కలకలం రేపని చెప్పాలి. రత్న, మణికుమార్, ప్రధానంగా చూస్తే పల్నాడు జిల్లాకు సంబంధించి అక్కడున్న ఇద్దరు కూడా, అంటే మృతి చెందిన ఇద్దరు కూడా టీడీపీ కార్యకర్తలుగా చెప్తున్నారు. అంటే పార్టీ పరంగా కూడా అక్కడ ఏమైనా ఆధిపత్య పోరు నెలకొందనుకోవచ్చా? అసలు మృతి చెందిన ఇద్దరు అన్నతమ్ములకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఏం ఆరోపిస్తున్నారు? వాస్తవానికి ఈ ఆడిగొప్పల గ్రామంలో గత నుంచి కూడా టీడీపీకి సంబంధించిన వర్గపోరు ఘర్షణలు జరుగుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదైతే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారో అన్నదమ్ములకి మరొక వర్గంతో గ్రామంలో గత నుంచి కూడా విభేదాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు పోస్టులు కూడా పెట్టుకుంటున్నట్టు కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వర్గపోరు సంబంధించినటువంటి పంచాయతీ గతంలో స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేసుకుని ముందుకెళ్లాలని చెప్పి ఎమ్మెల్యే కూడా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ ఘర్షణ అదే విధంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకొని ఇది ఎక్కువ అవడంతో వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని ఈ విధంగా హత్య చేశారనే కోణంలో కూడా అక్కడ చర్చ జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకు రావాల్సి ఉంది. ఇది నిజంగానే ఇది ఆధిపత్య పోరుకు సంబంధించి జరిగిన హత్యలు, లేదంటే వ్యక్తిగత కారణాలు, ఇతర కారణాలు ఏమన్నా దాని అయితే మనకి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.